హలో వ్యూయర్స్, మనం ఈరోజు మళ్ళీ ఒక మంచి వెజ్ రెసిపీస్తో రెడీ అయిపోయామండి. చామదుంప, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇంకా టమాటో కాంబినేషన్ కర్రీస్ చాలా బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఒక హాఫ్ మీడియం సైజ్ క్యాబేజ్, ఒక క్యాప్సికమ్, నేను ఒక్క టమాటో తీసుకున్నాను, ఇంకా చామదుంప తీసేసుకున్నాను. చామదుంపలు మీరు ఫస్ట్ ఉడకబెట్టేసుకోండి, 80-90% ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, టమాటాలు 2 తీసుకున్నాను, కరివేపాకు రెమ్మలు 2, ఇంకా కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసేసుకోండి. చామదుంపలు ఉడకబెట్టేసుకొని 80-90% ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చామదుంప కర్రీ చేసినప్పుడు టమాటో వేస్తే, చింతపండు వేస్తే అస్సలు ఉడకదు, టమాటో వేస్తే కూడా ఉడకదు. అందుకే ముందే ఉడకబెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న చామదుంప వేసేసుకుందాం. దీన్ని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేస్తే కొద్దిసేపు అదేవిధంగా ఉడకనిద్దామండి. చామదుంప కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న హాఫ్ మీడియం సైజ్ క్యాబేజ్, ఇంకా ఒక్క క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసండి. ఇప్పుడు మూత కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేద్దామండి. నూనెలో కొద్దిసేపు, అది ఆయిల్లో 50% సాఫ్ట్ అయిపోతుంది క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్. ఆ తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాను. నేను ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయలేదు, ఉప్పు పసుపు లాంటి ఏ ఇంగ్రీడియంట్స్ వేయలేదు. నేను ఫస్ట్ టమాటో వేసేసుకున్నాను. టమాటో వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఎందుకంటే టమాటోలోంచి వచ్చే రసం ఏదైతే జ్యూసెస్ ఉంటాయో ఆ జ్యూసెస్లో అవి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. మనం ముందే అల్లం వెల్లుల్లి పసుపు వేస్తే అది అడుగంటుతుంది. ఇప్పుడు కొద్దిసేపు ఒక బరువు పెట్టేసి మూత పెట్టి దాని మీద ఒక హెవీ బరువు పేనం లాంటిది ఏదన్నా పెట్టేసి ఒక 5 minutes పెట్టేసుకుందాం. చూడండి, 5 minutes తర్వాత పూర్తిగా అది సాఫ్ట్ అయిపోయాయి. దీంట్లోనే ఒక టీస్పూన్ సాల్ట్, ఉప్పు వేసి ఒక ½ teaspoon పసుపు వేసేసుకున్నాను. బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, వైట్, ఎంత కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం జీరా పౌడర్ వేసుకుంటాం, మీకు అలా కాకుండా మీరు డైరెక్ట్ జీరా, ఈ స్టేజ్లో జీరా వేసుకోవచ్చు, ఒక ½ teaspoon. నేను పచ్చిమిర్చి స్కిప్ చేశానండి, మీరు వేస్తే ఒక 3-4 పచ్చిమిర్చిలు స్ప్లిట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాఫ్ట్ అయిందా లేదా చూసుకొని, సాఫ్ట్ కాకపోతే మూత పెట్టి ఇంకొద్దిసేపు చిన్న మంట మీద ఉడకనివ్వండి. ఎందుకంటే చామదుంప అనేది మాడుతుంది, అడుగంటుతుంది. మధ్యలో కలపండి, ఏమాత్రం అడుగంటనివ్వకుండా చూసుకోండి. చూడండి, చక్కగా నూనె పైకి తేలుతుంది, ఆయిల్ పైకి తేలుతుంది, అన్ని వెజిటబుల్స్ చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి ఒత్తి చూసాము, సాఫ్ట్ అయిపోయింది, చామదుంప సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద 1 teaspoon, కారం 2 teaspoonలు, ఇంకా ధనియా పౌడర్ 1 teaspoon వేసి 1 కప్పు వాటర్. మీకు వాటర్ ఆప్షనల్ అండి, ఎందుకంటే డ్రైగా కావాలనుకుంటే 2 minutes అదే విధంగా ఫ్రై చేయండి. లేదు కొంచెం వెట్ కర్రీ కావాలనుకుంటే ఒక ½ cup to 1 cup వాటర్ పోసి కొద్దిసేపు మగ్గనివ్వండి.
నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా, నేను తిని చూసానేది చాలా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్. క్యాబేజ్తో పాటు చామదుంప కాంబినేషన్, ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్, దాంతోపాటు ఇంకా టమాటో కూడా వేస్తాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెజిటేరియన్స్ అయితే ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతారు.